హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉమెన్‌కి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ కూడా ఫేషియల్ హెయిర్ చూస్తూ ఉంటుంటాం. అంటే ఫేస్ మీద అన్‌వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. అసలు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? కొందరేమో హోమ్ రెమెడీస్ అంటారు. కొందరేమో లేదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయంటారు. బట్ వాట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో, అంటే వుమెన్‌కి అంటే ఇది ఈ మధ్య వస్తున్న ప్రాబ్లమో, లేకపోతే ఎప్పటినుంచి ఉన్న ప్రాబ్లమో అర్థం కావట్లేదు. హుహు. ఫేస్ మీద అంటే ఇక్కడ సైడ్స్‌కి గానీ, ఇక్కడ హ్మ్. గానీ, ఇక్కడ లిప్ పైన గానీ, ఇక్కడ హ్మ్. హ్మ్. ఫేషియల్ హెయిర్ వస్తుంది హ్మ్. అన్‌వాంటెడ్‌గా. హ్మ్. అండ్ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. బయటికి రారు ఇంట్లో నుంచి కొన్ని హ్మ్. సార్లయితే అన్నప్పుడు. సో, వై ఇట్స్ హ్యాపెనింగ్ అంటారు? యాక్చువల్లీ ఇలాంటి కేసెస్ అయితే నా సర్వీస్‌లో నేను చాలా మందిని చూసానండి. ఈవెన్ మ్యారేజెస్ ఫిక్స్ అవ్వట్లేదు అని, హ్మ్. ఏవైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి అన్నా కూడా చాలా ఎంబారసింగ్‌గా ఈవెన్ ఫంక్షన్స్‌లో అయితే ఫేస్ మీద అడిగేస్తూ ఉంటారు. ఏంటి అబ్బాయిలాగా ఇదంతా ఇంత వస్తుంది. హెయిర్ అని ఇలా ఫేస్ చేసిన వాళ్ళని చాలా మందిని మేము గత 15 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే అది మెయిన్‌గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హ్యూమన్ బాడీస్ అందరికీ కూడా చిన్న చిన్న హెయిర్స్ అనేవి ప్రతి ఒక్కరి స్కిన్ పైన ఉంటాయి. హ్మ్. మనం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే ఫాలికల్ రూట్ నుంచి మనకి హెయిర్ అనేది ఉంటుంది. అయితే అది చాలా ఎక్సెసివ్‌గా వచ్చేస్తాయి. అగ్రెసివ్‌గా వచ్చేస్తాయి. ఎక్కడ మనకి ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్‌లో అప్పర్ లిప్ కానీ, జా లైన్ హ్మ్. కానీ, బ్యాక్ ఆఫ్ నెక్ చాలా మందికి ఎక్కువగా అవును. థిక్‌గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఆఫ్ చెస్ట్ ఏరియాలో అబ్బాయిల్లాగా హెయిర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇన్‌ఫాక్ట్ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా బియర్డ్ ఏరియా కూడా చాలా థిక్‌గా వచ్చేస్తుంది. అసలు ఫేసే చెట్లేదు. కనిపించట్లేదండి. అవును. అంత హెవీగా వచ్చేసింది. దాన్ని రిమూవ్ చేస్తున్న కొద్దీ ఎలా వస్తుందంటే చాలా స్ట్రాంగ్ హెయిర్ అనేది బయటకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. మీరు చెప్పిన టెక్నాలజీస్ అన్నీ కూడా మేము ప్రయత్నించేసుకుంటున్నాం. అయినా కూడా ఎక్కడ కూడా రిజల్ట్స్ లేదు. ఏవేవో మీడియా యాడ్స్ అవి చూస్తున్నాము అని. కానీ బెస్ట్ సొల్యూషన్ ఉంది. అది ఫస్ట్ థింగ్ మనకి అన్‌వాంటెడ్ హెయిర్ అంత అగ్రెసివ్‌గా రావటానికి మెయిన్ థింగ్ మన బాడీలో హార్మోన్స్ అనేవి ఫ్లక్చుయేట్ ఎక్కువగా జరిగేటప్పుడు హ్మ్. ప్యూబర్టీ స్టేజ్‌లో మనకి హెయిర్ రూట్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవును. సో, అది మనకి ఆ స్టేజ్‌లో హార్మోన్స్ కానివ్వండి, లేదు అంటే సర్టెన్ ఓవర్‌గా పీల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాలామంది. అంటే పెయిన్ కిల్లర్స్ లైక్ ఓకే. లేక హ్మ్. బర్త్ కంట్రోలింగ్ పిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లేదా ప్రెగ్నెన్సీ ట్రయల్ గురించి కూడా మెడిసిన్స్ ఎక్కువగా అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే ఓవర్ డోస్‌లో డ్రగ్స్ ఇంటేక్ కన్జ్యూమేషన్ ఎక్కువగా ఉండటం. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్‌గా మనకి హెయిర్ ఫాలికల్ పైన ఎక్కువ గ్రోత్ వచ్చేస్తుంది. ఓకే. ఒబెసిటీ మెయిన్ థింగ్. అధిక బరువుతో సఫర్ అయ్యే ప్రతి ఒక్కరు అండి 100 ఔట్ ఆఫ్ 100 అన్‌వాంటెడ్ హెయిర్‌తో సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా కూడా హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. పీసీఓడీ, పీసీఓఎస్. పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ వే టు అన్‌వాంటెడ్ హెయిర్. దీనికి 100% పర్మనెంట్ సొల్యూషన్. దట్ టు పెయిన్‌లెస్‌గా కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఓకే. అంటే అంటే ఎలా ఉంటుంది? అది ఎలా వర్క్ అవుతుంది? సో, మనం ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుండి మనం ఇవ్వటానికి ఒకటి పర్ల్ అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ అలాంగ్ విత్ ద పౌడర్. హ్మ్. ఇలా మేము ఒక కాంబో సెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీని ట్రీట్ అనేది ఎలా అవుతుంది అంటే మీకు హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు వచ్చే గ్రోత్ అనేది ఏదైతే ఫాలికల్ రూట్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేస్తాము. అచ్చా! సో, ఎందుకంటే మనకి లాంగ్ వేలో హార్మోన్స్ అనేవి లైఫ్ లాంగ్ మనం ఫేస్ చేయాలి. ఏదో ఒక స్టేజ్‌లో హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ అనేది అవుతూ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ ఉంటుంది. ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తది. దాని తర్వాత ఇంకేదేదో వస్తుంది. యెస్. మన ఏజ్ పెరిగే కొద్దీ ఫ్యాక్టర్స్ అనేది మనకి మెనోపాజ్ స్టేజ్ వరకు ఏదో ఒక కండిషన్‌లో మనకి హెయిర్ వస్తున్నాయి. అలా రాకుండా ఉండటానికి రూట్ ఫాలికల్ క్లోజ్ అవ్వటానికే ఈ అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అనేది ఇవ్వటం హుహు. జరుగుతుంది. ఈ ఆయిల్ అనేది మనకి ఏ జా లైన్ కానివ్వండి, లేదా ఫ్రంట్ ఆఫ్ చెస్ట్, బ్యాక్ ఆఫ్ చెస్ట్ కానివ్వండి, హ్యాండ్స్, లెగ్స్ ఒక ఏరియా మీరు సెలెక్ట్ చేసుకొని సఫర్ అవుతున్న ఏరియా పైన రోల్ అప్ చేయమంటాము. రోల్ అప్ చేయటం ద్వారా ఈ ఆయిల్ అనేవి మనకి స్కిన్ సెల్స్‌లోకి పెనిట్యూట్ అవుతుంది డీప్‌గా. సో, డీప్ లేయర్‌లో ఫాలికల్ రూట్ నుండి అది ఫస్ట్ వీక్ అవుతుంది. అది ఇన్‌స్టంట్‌గా తగ్గిపోయే సొల్యూషన్ కాదు. హ్మ్. ఫస్ట్ ఫాలికల్ రూట్ ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది. హ్మ్. అలా వీక్ అవుతూ ఒక 20 డేస్, 25 డేస్, 1 మంత్‌లో వీక్ అయిన హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా చేసేది పౌడర్. సో, ఈ ఓకే. పౌడర్ అనేది కొంచెం ఒక 2, 3 పించ్ ఆఫ్ పౌడర్ అనేది తీసుకొని కొద్దిగా రోజ్ వాటర్ అయితే నార్మల్ వాటర్ ఏది అవైలబుల్‌గా ఉంటే అది కలిపి ఒక థిక్ పేస్ట్ చేయమంటాం. హ్మ్. ఆ పేస్ట్‌ని ఆ ఏరియాలో కొద్దిగా అప్లై చేయమంటాం. ప్యాక్ లాగా హ్మ్. వేయమంటాం. హ్మ్. అది హార్డ్‌లీ ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌కి అది డ్రై అయిపోతది. హ్మ్. డ్రై అయినప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా స్మూత్‌గా రబ్ చేస్తూ క్లీన్ చేయమంటాం. హ్మ్. చాలా డైరెక్ట్‌గా వరకు ర్యాష్ లాగా అయిపోతది. కరెక్ట్ ఇట్లా తీసేస్తే నో యాక్చువల్లీ. నథింగ్. అంటే చాలా మనం దాంట్లో. ఇచ్చేది కంప్లీట్‌లీ హిమాలయస్ ఫారెస్ట్‌లో ఉండే హెర్బ్స్ ఇవి. సో, ఓకే. మేము రబ్బింగ్ ప్రెషర్ మీకు ఎందుకు ఇవ్వమంటున్నాము అంటే ఇన్‌స్టంట్‌గా కూడా హెయిర్ పడిపోతది. ఓహ్!
సో అది అక్కడ చూసేది. స్మూత్ గా రబ్ చేస్తూ మీరు వాటర్ తో వాష్ అవుట్ చేసేస్తారు. ఇన్ఫాక్ట్ మీరు చూడాలి అంటే చాలా మందికి థిక్ గా ఉండే హెయిర్ అయితే ఇన్స్టెంట్ గా డ్రెస్ మీద పడిపోవడం కూడా మీరు గమనిస్తారు. ఓకే. సో అంత ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కొంతమంది స్కిన్ కి. సో అది అలా పడిపోతూ ఉంటుంది. అలా గ్రోత్ అనేది ఇప్పుడు మనం రిమూవ్ చేసిన తర్వాత మనం ఒక 10-15 డేస్ కి మనం మళ్ళీ రీగ్రోత్ మనం చూస్తూ ఉంటాం. అవును. బట్ ఇది యాడ్ చేసినప్పుడు మనకు ఒక 1-2 మంత్స్ అయినా కూడా అంత గ్రోత్ మన స్కిన్ పైన ఉండదు. సో అలా గ్రోత్ అనేది తగ్గుతూ ఒక ప్రక్రియలో క్రమేపీ అది మొత్తానికి ఆగిపోతుంది. సో మొత్తం ఫాలిసికల్ అంతా మొత్తం క్లోజ్ అయినప్పుడు ఇంకా ఇంకా గ్రోత్ అనేది స్కిన్ పైన ఎప్పటికీ రాకుండా, అంటే మనకి స్కిన్ అనేది కూడా చాలా స్మూత్ గా నీట్ గా, ఎందుకంటే హెయిర్స్ ఉండే వారి స్కిన్ అనేది ఇంకా కొంచెం ఆ రిఫ్లెక్షన్ వల్ల కూడా స్కిన్ డల్ గా కనబడుతూ ఉంటుంది. సో ఏదైతే హెయిర్ అనేది పర్మనెంట్ గా క్లియర్ అయిపోతుందో ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్ వాడుతూ ఉండే వారికి ఇక మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉంటుంది. స్కిన్ కూడా చాలా ఫ్రెష్ గా అండ్ స్కిన్ చాలా గ్లోగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఈ మధ్య లేజర్ టెక్నాలజీస్ అవన్నీ నమ్మొచ్చు అంటారా? అంటే మేము ఏ ఒక్కదానికి ఎగనిస్ట్ కాదండి. మీరు ట్రై చేస్తానంటే చెయ్యండి. బట్ అలా ట్రై చేసి రిజల్ట్స్ లేదు అని సఫర్ అయ్యే వాళ్ళని మేము ఎంతో మందిని చూసాం. లైక్ మేము 10 సిట్టింగ్లు తీసుకున్నామండి, 12 ఫ్రెండ్స్ ని చాలా మంది చూసాను. ఎలా ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్? వాళ్ళు ఎలా ఉందంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఒక 2-3 మంత్స్ వరకు మొత్తం రాలేదు. దే థాట్ ఓకే ఇట్స్ కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ అని. మెల్లగా దాని తర్వాత చిన్న పింపుల్స్ రావడము, దాని తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ ఫామ్ అవ్వడము. ఎందుకంటే అది సెన్సిటివ్ స్కిన్స్ వరకు రేడియేషన్స్ అనేవి డైరెక్ట్ గా పడినప్పుడు స్కిన్ ర్యాషెస్ వస్తాయి, పింపుల్స్ రావడం, ఇలా చాలా మందికి జరిగింది. ఆ రెడ్డిష్ అది తగ్గటం ఫస్ట్ ఈ అన్వాంటెడ్ హెయిర్ ఏమో కానివ్వండి, నాకు ఫస్ట్ ఈ పింపుల్స్ అవి ట్రీట్ చేయండి అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే అవన్నీ కూడా బడ్జెట్ వైజ్ గా కూడా చాలా ఎక్స్పెన్సివ్. అన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి, మన టైం అంతా స్పెండ్ చేయాలి, మనకుండే బిజీ లైఫ్ షెడ్యూల్ అంత టైం పెట్టినా, అంత అమౌంట్ పెట్టినా కూడా రిజల్ట్స్ పక్కన పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ఆయిల్ అనేది ఏమవుతుందంటే మీరు ఇంట్లో ఉంటూనే సేఫ్ మెథడ్ లో యూజ్ చేస్తూనే, అండ్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. దిస్ ఇస్ అంటే ఈ కాంబో సెట్ కూడా మనం 1350 రూపీస్ కి ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రైస్ అనేది. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ హెయిర్ ఆయిల్ అండ్ పౌడర్ ఎవ్రీడే అంటే ఎలా వాడాలి, ఫ్రీక్వెన్సీ యూసేజ్ అంటే? సో డైలీ వన్స్ అండి. ఆయిల్ అనేది మనం డైలీ 2 or 3 టైమ్స్ కూడా పెట్టవచ్చు. బట్ పౌడర్ అనేది డైలీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రోడక్ట్ అనేది మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్ గా మా వెబ్సైట్ కూడా విజిట్ చేయవచ్చు. armpearlbeauty.com కి లాగిన్ అయ్యి అక్కడ మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి, ఒకసారి చూసి మీరు తీసుకోవచ్చు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, అన్వాంటెడ్ హెయిర్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి టెక్నాలజీస్ అవన్నీ కూడా చూసుకుంటాము, కానీ మన సెన్సిటివ్ స్కిన్ ని కూడా ఆలోచించి మంచి కేర్ తీసుకోవాలి. అండ్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వాళ్ళ అయితే కాంబో సెట్ ఉందంట, వెరీ వెరీ అఫోర్డబుల్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. జస్ట్ ట్రై ఇట్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.